చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని ఒకసారి చూసి కరెక్టే సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను, లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్ గా ఉన్నట్లేవు వెరిఫై చేయండి అని పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ హస్ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా, వారు కోట్ చేసింది నిజమా కాదా, పేపర్ ఉంటే నాకు పంపించండి ప్లీజ్. ఎల్ఓపి గారు బైక్ వచ్చారండి, అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష ముందు బాసు కూర్చో, పంపిస్తాను ఎందుకు కాబరా, నేను అన్ని పంపిస్తాను, అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు, ఆయనలాగే నేను బద్దీ చెప్పను, అబద్ధం నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు, కూర్చో కూర్చో ఏంటి ఎందుకంత తొందర, కూర్చోండి కూర్చోండి మాట్లాడుతున్నారు కదా, బుధాలు చదువుకుంటారు బుధాలు చదువుకుంటారు, వాస్తవాలు చెప్తారు, బుధాలు చదువుకుంటారు, కూర్చోండి ఇది నేను టైం ఇచ్చాను, మీరందరూ ఎందుకు కూర్చోండి. ఏంటండి ఇది, ఏంటిది కాదు, ఏంటిది కాదు అధ్యక్ష 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 ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష, ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అవును అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఒక విషయం, ఏదైనా ఒక రెఫరెన్స్ కోట్ చేసేటప్పుడు క్లారిఫికేషన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ అడగడం ఆనవాయితీ అధ్యక్ష. అడిగినప్పుడు మీరు వెంటనే పేపర్ ఉంటే పంపొచ్చు, పేపర్ లేకపోయినా ఆ కాగ్ రిపోర్ట్ అన్నారు, లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడినప్పుడు ఫలానా వాల్యూమ్లో ఫలానా పేజీలో ఫలానా పేరాలో ఇది ఉంది మీరు రెఫర్ చేసుకోండి అని చెప్పచ్చు. వారు అది కూడా రెఫరెన్స్ చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవ పేపర్ని పంపించకుండా తమ ద్వారా ఈ వాదనకి దారి తీసింది అధ్యక్ష. తమని నేను కోరేది ఏంటంటే, గౌరవ ఎల్ఓపి గారు కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను చెప్పారు అధ్యక్ష. వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు ఏ వాల్యూమ్ ఏ పేపర్లో ఉన్న అభ్యంతరం ఆ పేజీని చెప్పానండి, మేము ఇక్కడ రెఫర్ చేసుకుంటాం అధ్యక్ష, తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా మైక్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం, దీంట్లో ఏం తప్పేం లేదు అధ్యక్ష. ఇది సభ గౌరవప్రదంగా జరిగేటప్పుడు ఎల్ఓపి గారు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోబెట్టండి, కూర్చోండి దయచేసి కూర్చోండి, మెంబర్స్ కూర్చోవాలి, ఎల్ఓపి గారు మాత్రం మెంబర్స్ కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి, అందరూ మెంబర్స్ అంతా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత వెంకటరమణ గారు కూర్చో, విప్ గారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తుతం ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు, ఏమని విషయాన్ని వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అలాంటికి చెప్పాలి, ఆ విషయాన్ని మీరు పంపాలని. ఎస్ నేను చెప్పాను కదా, పంపుతాను కదా, ఎందుకు తొందర చెప్పండి, ఎందుకు కంగారు, చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు పంపుతాను, మీరు డిమాండ్ చేయమేంటి, ఇప్పుడే పంపండి అని చెప్పడం ఏంటి, మీరు గురించి కాదు సార్ అధ్యక్ష ఏంటిది. ఐఎమ్ ఈగర్ టు నో, వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం, ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు, అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎక్కడిది ఎప్పటిది కోట్ చేస్తున్నారు, బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు నాకు అందని ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్, లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి, వి అగ్రీ.
వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకి. నేను ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు రాహుల్ ఏంటయ్యా అధ్యక్ష నీ పేరు